జై మాంకాల్, జై కాల్ భైరవ్. నేను గంగా ఘాట్లో ఉన్నాండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళాకు వచ్చాను. ఇది గంగా ఘాట్ మీద టెంపరవరీ బ్రిడ్జ్లు వేశారు. దాదాపు 30 బ్రిడ్జ్లు వేశారండి. చూడండి ఎక్కడ చూసినా జనమే జనం. కుంభమేళ హిందువుల ఐక్యత అంటే ఇలా ఉంటుందని తెలపడానికి ప్రతి ఒక్క హిందువు వస్తున్నాడండి ఇక్కడికి. రాని వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కుంభమేళలో పాల్గొని అమృత స్నానాలు చేయండి. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. పడుకోవడానికి, ఉండడానికి 24 గంటలు కరెంటు, 24 గంటలు వాటర్, తర్వాత వచ్చేసి వాష్రూమ్స్, బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి సపరేటు, మగవాళ్ళకి సపరేటు. ఘాట్ల దగ్గర చాలా నీట్గా, కొంచెం కచరా కూడా ఎక్కడ కూడా లేదండి. డస్ట్బిన్లు అవి ఇవి అన్నీ పెట్టారు. ఇది యోగిజీ గారి పాలన. చూడండి, ఆ బ్రిడ్జ్ అంతా పోయేవాళ్ళండి, ఈ బ్రిడ్జ్ అంతా వచ్చేవాళ్ళండి. మళ్ళీ అవతల బ్రిడ్జ్ మళ్ళీ పోయేవాళ్ళు, ఆ ఘాట్ నుంచి ఈ ఘాట్కి, అవతల పక్కన మళ్ళీ అటు వెళ్ళేవాళ్ళు. ఇలా చాలా బాగా యోగి గారి నాయకత్వంలో కుంభమేళాను ప్రపంచ రికార్డు స్థాయిలో ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నేను రాత్రి నుంచి చూసిన దానికి 1 కోటి మంది స్నానాలు చేసింటారు. 1 కోటి మంది నిన్న 9:30-10 గంటల నుంచి ఇప్పటి వరకు. సో ప్లీజ్ హిందువులారా, మన ఐక్యతను చాటాలే. మీరు రండి, ఈ పుణ్య అమృత స్నానాన్ని మీరు చెయ్యండి. మీ తోటి మిత్రులకు మీరు చెప్పి ఇక్కడ పంపించి ఈ పుణ్య అమృత స్నానాన్ని చేసుకునేటట్టుగా చెప్పండి. జై కాల్ భైరవ్, జై శ్రీరామ్, జై సనాతన్ ధర్మ్.